వదిలేయి. ఒకటికి 2 సార్లు వివరించిన తర్వాత కూడా ఎవరికి అర్థం కాకపోతే అవతల వ్యక్తికి వివరించడం వదిలేయి. పిల్లలు ఎదిగినప్పుడు వారి వారి సొంత నిర్ణయాలు తీసుకోవడం మొదలు పెడతారు. వారి వెనకాల పడటం వదిలేయి. కొంతమంది వ్యక్తులతో మన ఆలోచనలు కలుస్తాయి. ఒకరిద్దరితో కనెక్ట్ కాకపోతే అటువంటి వాళ్ళను వదిలేయి. ఒక వయస్సు తర్వాత ఎవరు మిమ్మల్ని పట్టించుకోకపోతే లేదా మీ వెనుక ఎవరైనా మీ గురించి తప్పుగా మాట్లాడుతుంటే దానిని మనసులో పెట్టుకోకుండా వదిలేయి. మన చేతుల్లో ఏమీ లేదు. మీరు ఈ అనుభవాన్ని పొందినప్పుడు భవిష్యత్తు గురించి ఆందోళన చెందటం వదిలేయి. మనలోని కోరికకు మన సామర్థ్యానికి చాలా తేడా ఉంటే నీ గురించి నువ్వే ఎక్కువ ఆశించటం వదిలేయి. ప్రతి ఒక్కరి జీవితం భిన్నంగా ఉంటుంది. అంతెందుకు, ఓ మనిషి ఎత్తు రంగు మొదలుకొని అన్నీ భిన్నంగా ఉంటాయి. కాబట్టి సరిపోల్చటం వదిలేయి. నేను మంచి స్నేహితుడిగా కనిపిస్తే సరే, లేదంటే నన్ను కూడా వదిలేయి. వృద్ధాప్యములో జీవితాన్ని ఆస్వాదించండి. రోజువారీ పేరుకుపోయిన ఖర్చుల గురించి చింతించడం వదిలేయి. మీకు ఈ సందేశం నచ్చితే సరే, ఒకవేళ మీకు నచ్చకపోతే సీరియస్గా తీసుకోకుండా వదిలేయి. ప్రియమిత్రమా, వృద్ధుడు వ్యర్థుడు కాదు, ఇంటికి ఈశ్వరుడు. మూలన పడేస్తే వృద్ధుడు వ్యర్థుడు, ముంగిట్లో కూర్చోబెడితే ఇంటిని కాచే ఈశ్వరుడు. బతుకుబాటలో గతుకుల్ని ముందుగా హెచ్చరించి కాపాడే సిద్ధుడు వృద్ధుడు. వృద్ధులు సారథులైతే యువకులు విజయులవుతారు. అనుభవాల గనులు, ఆ పాత బంగారాలు. వదిలేస్తే వృద్ధుడు మంచానికి బద్ధుడు. చేయూతనిస్తే ప్రతి వృద్ధుడు ఓ బుద్ధుడు. నిర్లక్ష్యంగా చూస్తే కేవలం 3 కాళ్ళ ముసలివాడు. తగిన గుర్తింపునిస్తే విజయాన్నిచ్చే త్రివిక్రముడు. ఒకనాటి బాలుడే ఈనాటి వృద్ధుడు. తనను పట్టించుకోకున్నా నువ్వు పచ్చగా ఉండాలని తప్పించే ఉదాత్తుడు వృద్ధుడు. పలకరిస్తే చాలు పాలకడలిలా పొంగులు పారే వాడే పసివాడు వృద్ధుడు. వృద్ధుడంటే పైన చూస్తే జుట్టు తెల్లబడిన ఫలిత కేశాలవాడు. అంతర్గతంగా తలపండిన పండితుడు. వృద్ధుడు వ్యర్థుడు కాదు, ఇంటికి ఈశ్వరుడు. వృద్ధులకు గౌరవం ఇద్దాం, మన గౌరవం పెంచుకుందాం. మేము 60లో 20 పచ్చగా మెరిసే పండుటాకులమే కానీ చప్పుడు చేసే ఎండుటాకులం కాదు. కలలు పండినా పండకపోయినా మేము తలలు పండిన తిమ్మరుసులం. కొరవడింది కంటి చూపు కానీ మందగించలేదు ముందు చూపు. అలసిపోయింది దేహమే కానీ మనసుకు లేనే లేదు సందేహం. ఎగిరి అంబరాన్ని అందుకోకున్న ఈ భూమికి కాబోము భారం. 60లో 20 కాకున్నా అందని ద్రాక్షకై అరులు సాసం. కుందేళ్లమై పరుగులు తీయకున్నా తాబేళ్లమై గెలుపుబాట చూపగలం. చెడుగుడు కోతల సత్తా లేకున్నా చదరంగపు ఎత్తులు నేర్పగలం. సమయం ఎంతో మాకు లేకున్నా సమయమంతా మీకు సమర్పిస్తాం. అనుకోకుంటే అధిక ప్రసంగం, అనుభవసారం పంచుకుంటాం. వాడిపోయే పువ్వులమైన సౌరభాలు వెదజల్లుతాం. రాలిపోయే తారలమైన కాంతిపుంజాలు వెదజల్లుతాం. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ.